హలో వ్యూస్, నేను మీ తీసుకురమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఒక తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ తుఫాన్ పేరు శక్తి తుఫాన్ అని కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, అలాగే మనకి అరేబియా సముద్రంలో కూడా మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఈ రెండు అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి ఏ తేదీల వరకు మనకి వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి కాబట్టి దాని గురించి డీటెయిల్స్గా ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. కాబట్టి ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పైన చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మనకి ఈ నెల చివరి వారంలో ప్రవేశిస్తాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి రేపటికి తమిళనాడు పరిసర ప్రాంతాలు, అలాగే కేరళ పరిసర ప్రాంతాలను తాకే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నెల చివరి వారంలో అంటే మనకి 26, 27 తేదీల నాటికి కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. కాబట్టి మనకి వర్షాల జోరు అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ నెల చివరి వారానికి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. అరేబియా సముద్రంలో మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి 2 రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో అంటే 27వ తేదీన మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చేసి ఇది ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అరేబియా సముద్రంలో ప్రస్తుత సమయంలో మనకి ఒక ఆవర్తనంగా ఏర్పడి అది అల్పపీడనంగా మారి అది మరింత బలపడి అది వాయుగుండంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వాయుగుండం కూడా మరింత బలపడి తుఫాన్గా మారుతుందా, ఆ తుఫాన్ పేరు శక్తి తుఫాన్గా పేరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని నుంచి ఇంకా మనకి ట్రాక్ అనేది తెలియదు. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఆ శక్తి తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఎక్కడ తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయంటే మనకి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఏ చోటైనా మనకి తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మే 23, 24, 25, 26, 27 తేదీల వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇప్పటి నుంచి మనకి డిసెంబర్ వరకు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి జూన్, జూలై, ఆగస్టు నెలలో మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడతాయి. అలాగే డిసెంబర్ వరకు కూడా మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి సహజంగా మనకి ఏర్పడతాయి. కాబట్టి మనకి డిసెంబర్ వరకు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి డిసెంబర్ నెల వరకు కూడా మనకి మధ్యలో మనకి అల్పపీడనాలు, తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణం మనకి అలాగే మే 23, 24, 25, 26, 27 తేదీల వరకు కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవచ్చు. ప్రస్తుత సమయంలో మనకి రామగుండం అలాగే వరంగల్ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే మనకి ఈరోజు రాత్రి మనకి ప్రస్తుత సమయంలో రామగుండం, వరంగల్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నట్టు మనకి ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు అనేవి మనకి రాత్రికి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా మనకి మధ్యాంధ్ర జిల్లాలోనికి విస్తరించే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి సమయంలో నమోదవుతుంది. ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి ఈ విధంగా ఉండగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవరస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో అంటే మనకి మే 23, 24, 25, 26, 27 తేదీల్లో కూడా మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లా వాసులు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అలాగే అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం అది అల్పపీడనంగా మారి ఆ అల్పపీడనం వచ్చేసి వాయుగుండంగా మారుతుంది. దాని ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరిందుకునే అవకాశాలు అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు మనకి ఈ నెలలో మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ నెలలో మనకి వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ నెల నుంచి మనకి జూన్ నెల నుంచి మనకి డిసెంబర్ వరకు మనకి వర్షాకాలం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఇంకాస్త వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వరదలు వచ్చే అవకాశాలు కూడా మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ముందుగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి ముందుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాలు జోరందుకుంటున్నాయి. అలాగే మనకి ముందుగానే వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజులు అంటే వాతావరణంలో మార్పులు ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి మనకి మే 27 వరకు కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి మనం రానున్న రోజులు అంటే ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా చేస్తాను. అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం గంటకు అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు, ప్రజలు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.